కాబట్టి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే సామెతల్లో 24వ అధ్యాయంలో మరి 16వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. హల్లెలూయా కదండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును కదండి. హల్లెలూయా. ఈరోజు నీతిమంతురాలుగా నువ్వు జీవిస్తున్నావేమో, నీతిమంతుడిగా ఈరోజు నువ్వు జీవిస్తా ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు ఏమంటుండండి, నీతిమంతులు ఎన్నిసార్లు పడినా మరి ఏం చేస్తాడంటే మళ్ళీ దేవుడు పడిన వారిని తిరిగి లేపుచును. హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసో తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటావు కదండి. మరి ఆ పొరపాట్లు చేసినప్పుడు భయపడొద్దంట, దిగులు అంటే పడిపోవడము గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో నేను పడిపోయాను, నేను ఇంకా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను వాక్యం చదవలేకపోతున్నాను, నేను దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాను, దేవుని దృష్టిలో నేను మరి పాపాత్మురాలాకున్నానేమో, పాపాత్ముడుగా ఉన్నానేమో అని చెప్పేసి నువ్వు భయపడతా ఉన్నావా, దిగులు చెందుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారి, నా కుమారుడా. ఏమని మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా? ఏమంటున్నంటే పడిపోయింది సమస్య కాదు. ఒకవేళ నువ్వు పడిపోయావేమో ఈరోజు, కానీ లేవకపోవడం అంటే దేవునిలో గడపకపోవడం, ప్రార్థించకపోవడం, ఆ పడిపోయిన దాని ఆ ఓటమినే మరి ఆలోచించుకుంటూ ఓటమి కొరకే చూస్తూ ఉంటారు. అంటే ఎంతసేపు నేను పాపంలో పడిపోయాను, ఎంతసేపు నేను లోకంలో పడిపోయాను, నేను ఎంతసేపు దేవుని సన్నిధికి దూరం అవుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎందుకు దూరం అవుతున్నాను, ఈరోజు నేను ఎందుకు పాపంలో పడిపోయాను, నేను ఎందుకు లోకంలో పడిపోయాను, ఓహో ఈ